నమస్తే, వెల్కమ్ టు E16 న్యూస్. కళ్ళగీత కార్మికుల సమస్యల పరిష్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం గీత కార్మిక సంఘం పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 2 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్ యాత్ర కొనసాగుతుంది. పెన్షన్ పెంపు, ప్రమాద బీమా, ఎక్స్గ్రేషియా, కాటమయ్య రక్షణ కవచాలు, నేర పరిశ్రమల అభివృద్ధి వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాత్రకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి రమణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మా యాత్ర ప్రారంభమైంది. అన్ని జిల్లాలు తిరుగుతూ 18వ తారీఖున బ్యాంకు ఫండ్ గురించి మన పెద్దలు అన్నట్టు డిమాండ్స్ ఏమిటి, ఏమన్నా భిన్నమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయా అనేటువంటిది చూసినప్పుడు అన్ని సంఘాలని హైదరాబాద్లో పిలిచి వాళ్ళ ముందు ఈ డిమాండ్స్ పెట్టాం. ఇట్లా మేము యాత్రకు పోతున్నాం, దీంట్లో ఇంకేమన్నా సవరణలు ఉంటే చెప్పండి అని చెప్పి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకున్నాం. ఆ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు ఏకాభిప్రాయంతో చేసినటువంటి డిమాండ్సే దీంట్లో పెట్టడం జరిగింది అనేది ముందుగా తెలియజేస్తున్నా. అయితే యాత్ర ఉద్దేశం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని. ఇది ఏ సంఘం అయినా భిన్నమైనటువంటి అభిప్రాయం ఏమి ఉండదు. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు 2000 పెన్షన్ ఉన్నది, మేము అధికారంలోకి వస్తే 4000 పెంచుతామని చెప్పన్నారు. పెంచలేదు. ఎక్స్గ్రేషియో ఇప్పుడు 5 లక్షలే ఉంది, మేము అధికారంలోకి వస్తే 10 లక్షలకు పెంచుతామని చెప్పన్నారు. పెంచలేదు. వీళ్ళు చాలా రోజులు డిలే చేస్తున్నారు ఎక్స్గ్రేషియో ఇవ్వడానికి. మేము 30 రోజుల్లో ఇస్తామని చెప్పన్నాడు. కానీ 30 రోజులు కాదు కదా, 30 నెలలు అవుతున్నా కూడా ఇవ్వలేదు. అందుకని ఈ యాత్ర సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీలే, మేము గొంతెమ్మ కోరికలేమి కోరట్లేదు, మీరు ఇచ్చినటువంటి హామీలు రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికులందరికీ పెన్షన్ 4000 రూపాయలకు పెంచాలి అని చెప్పి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎక్స్గ్రేషియో మీరన్న దాని ప్రకారమే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ఇవ్వాలి అని చెప్పి కూడా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో కాళ్ళు చేతులు ఇరిగినటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు 1600 మంది ఉన్నారు. వాళ్ళకి 20 కోట్లు రావాలి. ఈ 30 నెలలైనా ఇవ్వట్లేదు. మరి కోటీశ్వర్లను చేస్తాం మహిళలని చెప్పి అంటున్నారు. మరి వీళ్ళ భార్యలు కూడా మహిళలే, చనిపోయినటువంటి వాళ్ళ భార్యలు మహిళలే, వికలాంగులైన వాళ్ళ భార్యలు మహిళలే. అందుకోసం వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి 20 కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలి అని చెప్పి కూడా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలనే జీవో ఉంది, ఇప్పటికే తీసుకుంటున్నారు. కానీ కొత్తగా దరఖాస్తు పెట్టుకునేటువంటి వాళ్ళకి దరఖాస్తులు స్వీకరించట్లేదు. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 సంవత్సరాలు పైబడినటువంటి గీతా కార్మికులందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి కూడా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రమాదాల నివారణకు సంబంధించినటువంటి కూడా సేఫ్టీ కిట్లు ఇస్తున్నారు. 30,000 మందికి ఇచ్చారు. 2,30,000 సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వృత్తి చేసేటువంటి ప్రతి గీతా కార్మికునికి కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలి అని చెప్పి కూడా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పెద్దలు చెప్పినట్టు గతంలో ఉన్నట్టు కళ్ళు లేదు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వృత్తిలో కూడా మార్పులు తీసుకురావాలి, నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు పెట్టాలని చెప్పి వీరి కాలంలో పెద్దలు మాట్లాడినప్పుడు చాలా విషయాలు పాత అప్పుడున్నటువంటి విషయాలు కూడా అనుభవంతో వారు చెప్పారు. నీరా తాటి ఉత్పత్తుల గురించి అప్పటి నుంచే కొట్లాడుతున్నాం. నందనంలో నీరా ప్రాజెక్టు పెట్టింది. గత ప్రభుత్వం హయాంలో 8 కోట్లు పెట్టి మిషనరీ కూడా పెట్టింది. మా బృందం అక్కడికి పోయింది. ఆ మిషనరీ తుప్పుపడుతుంది, ఎక్కడికక్కడ కిటికీలు పగిలిపోయినాయి, దాన్ని పట్టించుకునేది లేదు. అంటే 30 నెలలు అయినా కూడా ప్రభుత్వం వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, ఏ మిషనరీ ఉందనేటువంటి కనీసం చూడలే. అందుకని మనం ఏమంటున్నాం అంటే ఇప్పుడు నీరాకి 25 కోట్లు కేటాయించింది. ఆ కేటాయించినటువంటి బడ్జెట్ వెంటనే విడుదల చేసి నందనంలో నీరా ప్రాజెక్టుని వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా మనం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానివల్ల నీరా తాటి ఉత్పత్తులైతే కొత్త యువకులు రావడానికి కానీ మహిళలకు కానీ ఉపాధి ఉంటుంది. ప్రకృతి పానీయాన్ని అందియడానికి, ప్రజలకు అందియడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఇట్లాంటి దాన్ని స్వీకరిస్తున్నారు. ప్రకృతికి సంబంధించినటువంటి, ఆర్గానిక్ సంబంధించినటువంటి అలవాటు పడుతున్నారు. కాబట్టి మనం కూడా ప్రతి జిల్లాలో నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలు పెట్టినట్టయితే గీతా కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. ఆ విధంగా ఆలోచన చేయాలి. రాష్ట్ర బడ్జెట్లో 67 కోట్లు కేటాయించారు. అది విడుదల చేసి వెంటనే గీతా కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలనేటువంటి మన వైపు నుంచి చెప్తున్నాం. ఆ అంశాలతో పాటు
అంటే రాష్ట్రంలో మనకి కార్పొరేషన్ చైర్మన్ కూడా ప్రకటించారు. చాలా కాలం అయింది, 3 నెలలు 4 నెలలు అయినట్టుంది. కనీసం ఆ కార్పొరేషన్ చైర్మన్కి మీరు ఎట్లయితే శాలువాలు కప్పిండ్రో మేము కప్పుదామని హైదరాబాద్లో వాళ్ళకి ఫోన్ చేస్తే ఆఫీసులో కుర్చీ లేదు, వాళ్ళకి ఆఫీసులో రూమ్ లేదు, వాళ్ళకి చైర్మన్ మాత్రం ప్రకటించింది. అట్లాంటివి చేసుకోవడం వల్ల ప్రజలకు చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప మనకి గీతా కార్మికులకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేక ప్రణాళిక రూపొందించి 5 లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి కాబట్టి వీళ్ళకి ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన కూడా చేయట్లేదు. అందుకోసం ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినాం. మళ్ళీ ఒత్తిడి పెంచడం కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర చేస్తున్నాం. అన్ని సంఘాలు కూడా ఏదో కళ్ళు గీత కార్మిక సంఘం చేస్తుంది కాబట్టి మాకేందిలే అనేటువంటిది కాకుండా అన్ని సంఘాల వాళ్ళు వస్తున్నారు. కొట్లాడదాం ఈ డిమాండ్స్ మీద. మళ్ళీ చివరి రోజు కూర్చుందాం. పరిష్కారం చేయకపోతే అందరం కలిసి పెద్ద ఎత్తున హైదరాబాద్లో అసెంబ్లీని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి అంటున్నారు. ఆ విధంగా కూడా భవిష్యత్తులో కార్యాచరణ తీసుకున్నాం. అలాగే పాపన్న యొక్క జయంతి 18వ తారీఖు ఉన్నది. మనం గత 10 సంవత్సరాల నుంచి ఈ పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలన్నాం. గత ప్రభుత్వం హైదరాబాద్ నడువట్టున ఉన్నటువంటి ట్యాంకు బండ్ పైన కూడా పాపన్న విగ్రహం పెట్టాలి అని చెప్పి కూడా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ 18వ తారీఖు వరకు పెట్టాలి. పెట్టకపోతే మేమే పాపన్న విగ్రహాన్ని ట్యాంకు బండ్ పైన పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులు. తరువాయి పాపన్న జయంతి వరకు మన సంఘంలో పనిచేసి అమరులైనటువంటి ధర్మభిక్షం గారు, దేశిని చిన్నమల్లయ్య, వర్జల్లి బుచ్చిరాములు, మరి అదే రకంగా తొట్ల మల్సూరు, ఇలాంటి అనేక మంది అమరులు ఈ కళ్ళు గీతా కార్మిక ఉద్యమంలో పనిచేసి గీతా కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టిండ్రు. వారిని యాది చేసుకుంటూ వారి స్ఫూర్తితోటి కళ్ళు గీతా కార్మికులకు ఇప్పటి వరకు వచ్చినటువంటి హక్కులు కానీ ఏవైనా పోరాటం ద్వారానే కొట్లాడి సాధించుకునే తప్ప ఇంకోటి కాదు. మన అమరులు ఇచ్చినటువంటి స్ఫూర్తి అది. వారి స్ఫూర్తిని ముందుకు తీసుకొని పోతూ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పాలకులు మీరిచ్చిన వాగ్దానాలను అమలు చేయండి అని చెప్పడం కోసం ఈ యాత్ర బయలుదేరింది. మరి వారికి 11వ రోజు ఇవాళ మన సిరిసిల్ల జిల్లాలో అడుగుపెట్టినాం. తంగళపల్లికి రాగానే ఇక్కడ ఉన్నటువంటి కళ్ళు గీతా కార్మికులు, గౌడ సంఘాల నాయకులు, మరి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు వీరందరూ కూడా అపూర్వ స్వాగతం పలికి ఆతిథ్యం ఆహ్వానం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని, యాత్ర బృందాన్ని, అదే రకంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులందరినీ కూడా పరిచయం చేసి మరి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మన రామగౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రామగౌడ్ గారు అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు అమరుల వ్యాధిలో మరి గీతల చైతన్య యాత్ర మరి కొనసాగిస్తున్నారు. వారికి ఈ ప్రాంతం పక్షాన మేము వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి పెద్దలు లక్ష్మీ గౌడు అన్నగారు, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, వారు కూడా వచ్చి వారి బృందం పలికారు, సన్మానించారు. వారికి స్వాగతం తెలియజేస్తూ మరి పేరున మరి గౌడ సంఘాల అధ్యక్షులకు, కమిటీ సభ్యులకు, అందరికీ అన్ని సంఘాల అధ్యక్షులకు, కార్యవర్గానికి మరోసారి తెలియజేస్తూ వారు ఏదైతే ఎలక్షన్లో మరి రేవంత్ రెడ్డి గారు తెలియజేసుకున్నప్పుడు ఆ ఆఫీసులో హామీలను నెరవేర్చాలనే దాంతో మరి ఈ నెల 2 నుంచి మరి మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు మన సంఘటన చేరుకుంది. మరి 18 తారీఖున కూర్చుంది. వారి ఇంకా పిల్లలు అందరూ ఈ కార్యక్రమం గురించి తెలియజేస్తారు. అందుకోసం మరి అందరూ శ్రద్ధగా విని ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిన గీతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షులు మోసం రమేష్ గారు, అదేవిధంగా ఈ కళ్ళు గీత కార్మిక సంఘం చైతన్య యాత్రకు మరి సంఘీభావం తెలియజేశారు. వారిని మాట్లాడాల్సిందిగా ఒక 2 నిమిషాలు కోరుతున్నాం. ఈరోజు గీతన్నల చైతన్య యాత్ర మన జిల్లాకు చేరుకోవడం జరిగింది. అందులో భాగంగా సిరిసిల్ల జిల్లా సంగారెడ్డి మండలానికి చేరుకోవడం జరిగింది. వారికి ఇక్కడ ఉన్నటువంటి గౌడ సోదరులందరూ కూడా, గీతన్నలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేస్తున్నందుకు గర్వంగా ఉంది. అదేవిధంగా సిఐటి పక్షాన కూడా, ఇక్కడ ఉన్న కార్మిక వర్గం పక్షాన కూడా వారికి పెద్ద ఎత్తున ఈ మద్దతు తెలియడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు చూసినట్టయితే గీతన్నల పక్షాన పోరాడుతున్నటువంటి సంఘం చాలా విజయాలు సాధించడం జరిగింది. ఇప్పటికే మన
ఎక్స్ప్రెషన్ సంబంధించి కావచ్చు, రకరకాల సంబంధించి ట్యాంక్ బండి మీద మన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఇలాంటి విజయాలు పెద్దగా సాధించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా మన ఈ జీతాలకు కూడా పెద్ద ఎత్తున కష్టాలుండే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ఈరోజు చూసినట్లయితే గీతన్నలు వాళ్ళ ప్రాణాల సైతం పన్నంగా పెట్టి ఈరోజు ఆరోగ్యమైనటువంటి పానీయాన్ని కళ్ళును మరి ప్రజలకు అందిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈరోజు కృషి చేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రాణానికి తెగించి పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా సరైన వేతనాలు లేవు. ఈరోజు చూసినట్లయితే ప్రభుత్వం నుండి చాలా ప్రోత్సాహాలు కూడా మరి తగ్గినాయి. నేతల గీతలను పట్టించుకునే పరిస్థితి ఈరోజు చేతి వృత్తులను పట్టించుకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ రకంగా అన్ని కుల వృత్తులను ధ్వంసం చేసి కేవలం పెట్టుబడిదారు విధానాన్ని అమలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మన వృత్తులను కాపాడే విధంగా రమణన్న పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతూ ఉంది. వారికి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా మన జిల్లాలో కూడా గీతన్నల హక్కుల కొరకు పోరాడానికి కూడా సిఐటి మద్దతు తెలియజేస్తానని సందర్భం తెలియజేస్తారు. తెలంగాణ గౌడ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు పెద్దలు గుల్లి లక్ష్మీగౌడ్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. మన గీత వృత్తి క్షీణిస్తున్న తరుణంలో సిపిఎంకి అనుబంధంగా ఉన్నటువంటి గీత కార్మిక సంఘం పక్షాన సమస్యలను ప్రభుత్వానికి విన్నవించడానికి ఈ ప్రాంతంలో పర్యటిస్తూ ఈ సమస్యలను ఇంకా గౌడ సోదరుల నుంచి వృత్తికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడానికి చేపట్టిన ఈ చైతన్య యాత్రకు నాయకత్వం వహించిన రమణ గారు మరియు ఈ సంఘ కార్యవర్గ సభ్యులు, సంఘలపల్లి అధ్యక్షులు, సభ్యులు, తర్వాత సోదరుడు యాక్ట్ చైర్మన్. మన రాష్ట్రంలో మన తెలంగాణలో దాదాపు 60 సంఘాలు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, జాతీయ స్థాయిలో. అయితే అన్ని సంఘాలకు భిన్నంగా ఈ గీత కార్మిక సంఘం ఈ చైతన్య యాత్ర ప్రారంభించడం చాలా సంతోషించదగ్గది. ఇది సఫలీకృతం అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అయితే గతంలో మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎంది ఒకటి సంఘం, సిపిఐది గీత పనివాళ్ళ సంఘం ధర్మభిక్ష గారు నాయకత్వం వహించారు, దేశ చిరమల గారు. తర్వాత బీజేపీ వాళ్ళు చివరిగా వాళ్ళు ఎంటర్ అయ్యారు. తర్వాత గౌతు లచ్చన్న గారు, మన రాజగౌడ్ గారు, జస్టిస్ బిఎస్ఎస్ స్వామి గారు, మళ్ళీ లక్ష్మణరావు గౌడ్ గారు కూడా ఇదొక సంఘంగా అప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ మహాసభ జరపాలన్నా ఈ 4 సంఘాలు మొదలు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ముఖ్యులతో తర్వాత మన సమస్యలు ఏంటి, ఏమేమి డిమాండ్ చేస్తాం ప్రభుత్వం అనేది ఒక ఆలోచనతో ఒక సభను నిర్వహించేవారు, సభకు పిలుపునిచ్చేవారు. ఏ సంఘమైనా డిమాండ్లన్నీ ఒకటే ఉండేది. ఇవాళ అందుకు భిన్నంగా ఉన్నది పరిస్థితి. ఒక సంఘం 10 లక్షలు అంటుంది, ఒక సంఘం 5 లక్షలు అంటుంది, ఒకసారి 20 లక్షలు అంటుంది. అయితే ఏదైనా దాదాపు 60 సంఘాలు అనేది ఆయన జిల్లా చెట్టు ఏదున్నా అదొక సంఘంగానే గుర్తించబడ్డది. అయితే ఫస్ట్ రమణ గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ గౌళ్లతో పాటు ఈ ప్రాంతాన్ని అవగాహన చేసుకున్న దాన్ని అనుసరించి మిగతా సంఘాలను కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒకటే ఉండాలి మన ఎజెండా. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అన్ని సంఘాలు కానీ ఉండని ఎవరి సంఘం వాళ్ళు, కానీ ఒకటే ఒకటి ఉండాలి. మనిషి ఒకటి ఉండదు. ఒకరు 10, ఒకరు 5, ఒకరు 20, ఒకరు 30, ఒకరు 40 ఇలా ఇట్లా కూడా. అయితే ఈ రకంగా ఉంటే ప్రభుత్వం దృష్టిలో మనం చురుకనైపోతున్నాం. ఏదైనా సంఘం నుంచి రిప్రజెంటేషన్ తీసుకపోయి ఎక్సైజ్ మినిస్టర్, ముఖ్యమంత్రికో కలవబోతే మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయని అడుగుతున్నారు. అంటే నువ్వు వచ్చి ఒక డిమాండ్ చేస్తావు, ఇంకో సంఘం వచ్చి ఇంకోటి చేస్తావు, ఏదమ్మా చేయమంటావు. అటువంటి సమస్య ఇప్పుడు ఏర్పడుతుంది. గతంలో 4 సంఘాలు ఉన్నా ఒకటే స్లోగన్, ఒకటే డిమాండ్ ప్రభుత్వాన్ని. లక్షలాది జనంతో సమావేశం జరిపిన సంఘటన నుంచి కూడా మీరు కూడా పార్టిసిపేట్ అవుతారు. అప్పుడు రాఘవరెడ్డి గారు కార్మిక సంఘం నుంచి,
పాపం ఆయన కూడా వృద్ధాప్యంలో కూడా బాగా కష్టపడ్డాడు, కులం వేరైనా కష్టపడ్డాడు. అయితే అలాంటి మెయిన్ ఇంకేంది కదంటే ఈ వృత్తికి సంబంధించిన సమస్యలు, సాంకేతిక పరమైనటువంటి సమస్యలు మారుతున్నాయి. గతంలో కళ్ళే ముఖ్యంగా ఉండే, నా చిన్నతనంలో కళ్ళు తప్ప ఏ మత్తు పదార్థం లేదు. అది సారా ఉండే, తర్వాత బ్రాందీ ఉండేది. అయితే ఇప్పుడు వెనకసిరి ఉంటేనే ఉన్నాయి, చివరికి ఉంటున్న బ్రాండ్ షాపులే వెలుగుతున్నాయి. సారాయిని రద్దు చేశారు, కళ్ళు పట్టకు లేకుండా పోతుంది. ఏంటంటే కొంచెం అలవాటు ఉన్నో లేదు రసాయన పొగరు, దీన్ని కళ్ళు అంటే కొంచెం దూరం ఉండదు. అయితే ఏంటంటే మిగతా పదార్థాల కన్నా ఇప్పుడు మెడికల్ షాప్లో చూడండి, ఒక టానిక్ ఉంటుంది, అందులో విటమిన్ ఏ ఎంత ఉన్నది, B12 ఎంత, B6 ఎంత, కాల్షియం ఎంత, ఫాస్ఫరస్ ఎంత అనేది ఉంటుంది. అదే కళ్ళులో కూడా ఉండేది ఎంత మినరల్స్, అందులో ఉండే లవణాలు ఏంటి, నీరలో ఉండేది ఏంటి, ఇవాళకి ఎవ్వరు కూడా దీన్ని మనం ప్రచారం చేసుకోలేకపోతున్నాం.